ఎడారిలో సెలయేర్లు. జూలై 5వ తేదీ వరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. దానిని ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోయి దానికి ద్రాక్ష చెట్లనిత్తును. హోషయ గ్రంథము 2వ అధ్యాయము 14-15 వచనముల సమాహారం. ద్రాక్ష తోటలు అరణ్యంలో విస్తరించడం వింతకదు. ఆత్మలో సంపన్నమవ్వడానికి అరణ్యంలోనే వెదకాలేమో. అరణ్యం ఒంటరి ప్రదేశం, దానిలో నుంచి దారులు కనబడవు. అంతేకాదు, ఆకోరు లోయ ఎంతో శ్రమల లోయ. దాన్ని నిరీక్షణ ద్వారం అంటున్నాడు. అప్పుడు ఆమె తన యవ్వన కాలంలో లాగా పాటలు పాడుతుందట. అవును, అరణ్యపు అనుభవం మనకెంత అవసరమో దేవునికి తెలుసు. కలకాలం నిలిచి ఉండేదాన్ని ఎక్కడ ఎలా అనుగ్రహించాలో ఆయనకు తెలుసు. ఆత్మ విగ్రహారాధనలో మునిగి తిరుగుబాటు స్వభావంతో దేవుణ్ణి మరిచిపోయింది. స్వార్థాపేక్షలతో నా విటులను కలుసుకోవడానికి నేను వెళ్తాను అంటున్నది. కానీ వాళ్ళు దానికి అందలేదు. అది దిక్కులేనిదై దారి తెన్నులేక తిరుగుతున్నది. అయితే దేవుడు అంటున్నాడు, నేను దాన్ని ఆకర్షిస్తాను, ప్రేమగా మాట్లాడుతాను, అరణ్యంలోకి దాన్ని వెంటబెట్టుకుపోతాను. మన దేవుడు ఎంత ప్రేమ గలవాడు! దేవుని సెలయేళ్ళు ఎక్కడ దాగి ఉంటాయో మనకు తెలియదు. ఒక గండశిల కనిపిస్తున్నది. గొప్ప నీటి బొగ్గకి అది జన్మస్థానమని మనం పసిగట్టలేం. గరకుగా ఉండే ప్రాంతాలు చూస్తాం, అక్కడ జలఊట ఉన్నదని మనకు తెలియదు. దేవుడు కఠినమైన ప్రదేశాల్లోకి మనల్ని తీసుకువెళ్తుంటాడు. అక్కడికి చేరాక మనం గమనిస్తాం, అది సతతం ఊరే నీటి ఊటలున్న ప్రాంతమని. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమేన్, ఆమేన్.